హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? ఓకే, ఈరోజు కంటెంట్ ఏంటి చెప్పండి చూద్దాం. సరే, చెప్పబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, కామెంట్ పెడుతున్న వాళ్ళందరికీ, చూస్తున్న మా వ్యూవర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? మీరు అనుకున్నవి జరుగుతుందా? మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో మీ లైఫ్లోకి వస్తుందా? చూద్దాం. ఓకేనా? వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను, అమ్మవారిని తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టాను. మీరు అందరూ చూస్తారని, మీకు కనిపించాలని అటువైపు పెట్టాను. అమ్మను కూడా మనస్ఫూర్తిగా దర్శించుకోండి. మీ మనసులో ఉన్న కోరిక నేను షఫిల్ చేస్తున్నాను. మీరు అనుకున్నది జరుగుతుందా? మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి వస్తుందా? ఓకేనా? అమ్మని అడుగుతున్నాను. శ్రీమాత్రే నమః. చూస్తున్న మా వివర్స్ ఒక్క మనసులో ఉన్నది అవుతుందా? వాళ్ళు కోరుకున్నట్టుగా జరుగుతుందా? మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఏం కోరుకుంటున్నారు చెక్ చేద్దాం. ఓకేనా? న్యూట్రల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అవ్వాలని అనుకోకండి, కావద్దని అనుకోకండి. రిలాక్స్ ఉండండి. సరేనా? ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తనకి తెలుసు. జై వారాహి. చూస్తున్న మా యువర్స్ ఒక్క మనసులో కార్డు కూడా నమస్కారం చేసుకుంటుంది. కూల్గా ప్రశాంతంగా ఉంది కదా. మిరాకిల్ అంటది. వావ్, డెవిల్. ఏంటి డెవిల్ ఎందుకు వచ్చేసావు? క్వీన్ ఆఫ్ కప్స్. డెవిల్ ఎందుకు వచ్చేసినట్టు? ఇంత ధైర్యం ఉంది డెవిల్కి. ఏమనుకుంటున్నారు? అప్రిషియేషన్గా ఏం ఆలోచిస్తున్నారు? వెయిటింగ్లో ఉన్నారు. మా వ్యూవర్స్ ఎప్పుడు వెయిటింగేనా? ప్రజెంట్లోకి రారా? శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 5 of Pentacles, 2 of Cups. అది కూడా వస్తానంటుంది ఏంటో రాని. వచ్చేసినాయి. సూపర్. అమ్మని అడిగితే ఇవ్వకుండా అంటూ ఉండదు. షఫిల్ చేద్దాం. ఓకేనా? కార్డు కనపడుతున్నాయి, చూద్దాం ఒకసారి. ఓకే ఓకే ఓకే, ఇది తీసి ఇలా పెట్టేసేద్దాం. క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతాం. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. 4 of Swords, 9 of Swords, the World, Ace of Swords. శ్రీమాత్రే నమః. జై వారాహి. 7 of Cups, the Fool, King of Cups, Queen of Pentacles. Nice. The Hanged Man, 5 of Pentacles, Hanged Man, 3 of Pentacles. Nice. Ace of Wands, 3 of Wands,
కింగ్ ఆఫ్ వ్యాండ్స్, డెవిల్ 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 డెవిల్, ఫైవ్ ఆఫ్ కప్స్, ద టవర్. ఎక్సలెంట్. స్టోరీ పెద్దది వచ్చేసేసి ఇది ఇక్కడ మనం పెట్టేసేద్దాం. ఓకేనా? మీ లైఫ్లో గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారా? అబండెన్స్ కోసం ఆలోచిస్తున్నారా? మీరు ఎంత వర్క్ చేస్తున్నా కూడా అందులో బరకతు లేక మీరు చేస్తున్న ₹1 అయితే మీ ఖర్చు ₹2 అయిపోయి ఏం చేయాలో అర్థం కాక బిజినెస్లో కానీ రిలేషన్ కానీ ఏ విషయంలో అయినా సరే మీరు వెయిటింగ్ చేస్తుంటే ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే సన్, ద వరల్డ్, ఎంప్రెస్ ఎంత పాజిటివ్గా అంటే చాలా చాలా పాజిటివ్గా వస్తుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. ఇదంతా మీ లైఫ్లో జరుగుతుంది, జరగబోతుంది. ఓకేనా? ఓకే. వరల్డ్ వచ్చేసేసి డబల్ వచ్చేసేసింది. 1 సెకండ్. మన అమ్మవారిని అడుగుతున్నారా, లేకపోతే యూనివర్స్ని అడుగుతున్నారా, లేదనుకుంటే ఏంజల్స్ని ప్రేయర్ చేస్తున్నారా, మీ ఇష్టదైవాన్ని ప్రేయర్ చేస్తున్నారా? ప్రజెంట్గా అయితే మీరు ప్రశాంతంగా నాది కాదు అనుకున్నట్టు ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. నాకు టైం వస్తుంది, నాకు ఖచ్చితంగా టైం వస్తుంది. నేను పడిన కష్టానికి నేను ఎదురు చూస్తున్న దానికి ఒక రోజు అంటూ వస్తుంది అని చెప్పేశారని మీరు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చేసేసింది. ద వరల్డ్, ద వరల్డ్, ద వరల్డ్, వరల్డ్ డబల్. ఓకేనా? డబుల్ కన్ఫర్మేషన్. తప్పకుండా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని మాత్రం కింద మీరు అఫర్మేషన్ రాయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే డెవిల్, బాటమ్ ది డెక్ డెవిల్. అప్షేషన్గా మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, మీ పర్సన్తో ఇంటిమసీ ఆలోచనలు, సెక్సువల్ ఆలోచనలు, మీ పర్సన్తో ఇంటిమస్ అవ్వాలనుకుంటున్నారు, ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు, ఎన్నాళ్ళు ఈ దూరం అని చెప్పేసి అని బాధపడుతున్నారు. అసలు నేను అనుకున్నది జరుగుతుందా, ఆ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా, రారా, ఏంటి, వాటెవర్ ఏదైనా సరే ఆలోచిస్తున్నారు. విపరీతంగా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో కొత్త కోరికలు, కొత్త ఆలోచనలు, ఒక డెవిల్లా ఉన్నాయి మీ ఆలోచనలు. 1 సెకండ్ అంటే 1 సెకండ్ ప్లీజ్. ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు, సారీ అండి, ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. అప్షేషన్గా ఆలోచనలు, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలియని అయోమయం. ఓకేనా? దానికి క్లారిఫికేషన్, డెవిల్కి క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ బ్యాండ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. మీ విషయంలో మీరు ప్రేమ ఇవ్వటమే కానీ మీకు ప్రేమ అందలేదు. ఎలా అంటే మీకు ఇవ్వటమే తెలుసు అండి, కొంతమందికి తీసుకునటం తెలియదు. ప్రేమనే కానీ, మనీయే కానీ, ఎమోషన్సే కానీ, వాల్యూవే కానీ, ప్రతీది మా చూస్తున్న మా వివర్స్ ఎవరో మంచి అమ్మతత్వము, మృదుతత్వము, ప్రేమ అన్నీ కలబోసుకొని ఉన్నారు. చాలా డ్రై ఉన్నారండి, చాలా విసిగిపోయారు, వేజారిపోయారు, అలసిపోయారండి చూస్తున్న మా వివర్స్ ఎవరు. వాళ్ళు కొత్తగా ఇంకా యూనివర్స్కి అప్పచెప్పేశారు. ఇలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది, ఇంతకన్నా ఏం జరుగుతుంది అని చెప్పేస్తారని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి న్యూ బిగినింగ్ చేస్తారు మీరు ఖచ్చితంగా. కొంతమంది వర్క్ విషయంలో న్యూ బిగినింగ్ చేస్తారు, కొంతమంది పర్సన్ విషయంలో న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్ కానీ మీరు కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావచ్చు, లేదనుకుంటే మీరు మీ పర్సన్ దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. ఎనీవే మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు మిస్ అవుతున్నారు, మీ పర్సన్ మిస్ అవుతున్నారు. మీరు ఇది మీకు మిర్రర్ రిలేషన్ అండి. అద్దంలో చూసుకుంటూ మీరు ఏం ఆలోచిస్తున్నారో తను కూడా అదే ఆలోచిస్తున్నారు. మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారో మీ పర్సన్ అదే అనుకుంటున్నారు. చాలా మిస్ అవుతున్నారు. ఓకేనా? మీకు కింగ్ ఆఫ్ కప్స్, మీకు క్లారిటీ, మీరు చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. ఏ విషయాన్నైనా ఆలోచించి ఒకటికి 4 సార్లు ఆలోచించి మీరు లాంగ్ టైం తీసుకుంటారు. ఏదైనా రిలేషన్ అయినా సరే, వర్క్ అయినా సరే, ఏదైనా సరే చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలనుకుంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటారు మీరు. న్యూ ప్యాషన్గా కొత్తగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో
మీరు ఏదైనా ఒక ఇంతకుముందు ఏదైనా వర్క్ మొదలుపెట్టుంటే ఆ వర్క్ ఎక్కడిదక్కడే ఆగిపోయి కదలిక లేకపోతే ఇక మీదట మీకు కదలిక మొదలవుతుందండి. మీ వర్క్లో, మీ రిలేషన్లో, మీ లైఫ్ గ్రోత్లో. ఓకేనా? చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి నాకు. హ్యాంగర్ మ్యాన్. ఓకే, చెప్పాను కదా, ఇలా ఆలోచించేసి అలానే ఉండిపోయారు మీరు. 5 ఆఫ్ పెంటికల్స్, హ్యాంగర్ మ్యాన్. చెప్తున్నాను కదా, మిస్ అవుతున్నారు. మెంటల్గా వీక్ అయిపోయారు, మానసికంగా వీక్ అయిపోయారు, హెల్త్ పరంగా వీక్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఫైనాన్షియల్గా గ్రో కూడా చాలా తక్కువగా ఉన్నది. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి ఒకే విషయంలో జగలైపోయి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తూ బాధపడుతూ గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు. ఎలా ఏంటి అని చెప్పేసి ఒక సినారియో. ఇంకొక సినారియో 3 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి మీరైనా థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ అయినా మీకు థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు పెళ్ళైన పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే ఆ పర్సన్కి మీరు థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఆ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు ఏది చెప్పకుండా, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచితే ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేస్తారు. ఆ పర్సన్ మీకు సోల్ అసలు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి. చాలా మిస్ అవుతున్నారు ఆ పర్సన్. 3 ఆఫ్ పెంటికల్స్. దీని క్లారిఫికేషన్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చేసింది కదా. థర్డ్ పర్సన్ మీరే, చూస్తున్న వ్యూవర్సే మీ పర్సన్కి థర్డ్ పర్సన్. ఓకేనా? జడ్జిమెంట్, కర్మ, పితృదోషాలు, కాలసర్ప దోషాలు, కుజదోషాలు, వాటెవర్, ఇవన్నిటికి కార్డు. ఓకే, గత జన్మలో చేసుకున్న కర్మఫలంతో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు, లేదనుకుంటే మీరు మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారు. మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, దూరంగా వస్తున్నారంటే ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఏ జన్మలో మీరు తనకి ఏది చేసి ఉంటారు, మళ్ళీ ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు. అలాంటి వాళ్ళకు కర్మ ఎండ్ అయిపోయింది. వాళ్ళని కొత్తగా న్యూ బిగినింగ్ చేస్తారు ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో. ఓకే, చాలా స్పీడ్గా, చాలా వేగవంతంగా మీరు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మీ పర్సన్ ఖచ్చితంగా డ్యామ్ షూర్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు. మీ లైఫ్లో అబండెన్స్, గ్రోత్, బాటమ్ ఆఫ్ ది డెక్ అబండెన్స్. ద ఎంప్రెస్, ఐఎమ్ ద ఎంప్రెస్. ఓకేనా? ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా రాబోతుంది. మీ పర్సన్ రాబోతున్నారు. మీ పర్సన్ మీతో ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేస్తున్నారు. 3 ఆఫ్ వ్యాండ్స్, 3 ఆఫ్ పెంటికల్స్, 3. మీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ, మీ పర్సన్తో మీరు కలిసిన టైం కానీ, లేదా మంత్ కానీ, వాటెవర్ ఏదైనా సరే 3 అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. కింద అఫర్మేషన్ కూడా 3 అని, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని 3 అని కూడా రాయండి. ఓకేనా? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ఒక క్లారిటీ. మీరు ఒక ఆలోచన ఏదైనా తీసుకుంటే అందులో స్టిక్ అయిపోతారు అన్నట్టు. ఖచ్చితంగా మీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు. మీ పర్సన్ కూడా నిర్ణయం తీసుకున్నారు. 100% మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి అయితే వస్తారు. ఓకేనా? శ్రీమాత్రే నమః. చెప్పండి అమ్మా ఏంజల్స్. ఆశ దృక్పథంతో ఉండండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ గతాన్ని వదిలేయండి. ఇలా డెవిల్లా మాత్రం ఆలోచించకండి. అబ్సెషన్గా ఆలోచించకండి. అస్సలు ఆలోచించొద్దు. అన్లైక్లీ అని చెప్తున్నారు ఏంజల్స్. మీరు అలా ఆలోచించకండి. ఫర్గివ్నెస్, క్షమించండి. ఇఫ్ యూ బిలీవ్ మీ. మీరు పొరపాటున కూడా ఈ రీడింగ్ అంతా చూసేసి నేను మరీ ఎందుకు చెప్తాను అని అంటే, కొంతమంది విన్నంతసేపు వింటాను అని ఏదో అంటారు. ఎందుకు నెగిటివ్గా నేను అనడానికి కూడా నేను ఇష్టపడతలేను. ఓకే, మీరు అలా ఆలోచించకండి. కన్ఫామ్గా రొమాన్స్, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం పక్కా. టేక్ యాక్షన్. ఓకేనా? ఇక్కడ సైన్స్ వచ్చేసేసి
ఆల్ సైన్స్ వచ్చేసాయి. 1 సెకండ్. మేషం, వృషభం, 1 సెకండ్. నెంబర్స్ వచ్చేసి 1, 7. ఒక్క నిమిషం అండి, ఎవరో వచ్చారు. 1 సెకండ్ అండి. సారీ అండి, సారీ ఎవరో వచ్చారు. వృషభం, కన్యా, మకరం, కర్కాటకం, మీనం, వృశ్చికం, మేషం, సింహం, ధనురాశిలో, కుంభం, మిథున, తులారాశి ఆల్ సైన్స్ వచ్చేసాయి. మేషం అయితే ఎక్కువ ఉంది. వృశ్చికం, వృషభం, మిథునం ఎక్కువగా ఉంది. పెంటికల్స్, కప్స్. ఓకేనా. మేష, సింహ, ధనురాశి, లిబ్రా చాలా తక్కువగా ఉంది. ఓకే. ఇక్కడ డేట్స్ వచ్చేసేసి 8, 7, 2, 1, 2, 5, 9, 9 ఎక్కువగా ఉంటుంది. 3, 3 ఎక్కువ కనపడుతుంది. 2, 2, 3, 3, 7, 4, 9 చెప్పాను అనుకుంటా. 7, ఓకే, 5 ఇవి కనపడుతున్నాయి. AR లెటర్స్ వచ్చేసి ARB, K, P, D, B, M, S ఈ లెటర్స్ కనపడుతున్నాయండి. మీకు కానీ రీడింగ్ కానీ నచ్చినట్టయితే ఇది మీకు ఎంత మటుకు జనరేట్ అవుతుందో అంత మటుకే తీసుకోండి. బలవంతంగా మాత్రం ఇది నాదే అని మాత్రం అనుకోకండి. ఎందుకనంటే పాజిటివ్గా ఆలోచించండి. ఇది మీకు 50-60% రెజనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్. లేదనుకుంటే లీవ్ ఇట్. కావాలనుకుంటే నా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. బట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫ్రీ రీడింగ్ కాదండి. రీడింగ్ కోసం కాల్ చేసి మేడం మేము రీడింగ్ ఇప్పుడు తీసుకుంటాము, రేపు మనీ పే చేస్తాము ఇలా వద్దండి. ఎందుకు అంటే అలా కుదరదు. అట్లా కాల్ చేసి అట్లా విసిగించకండి. ఎనీవే ఏదైనా కూడా మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ వారాహి తల్లి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.